హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భావన గారు రచించిన పెళ్లి కథా చిత్రం నావెల్లోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. వారించబోతున్న శాంతమ్మతో నువ్వు ఆగు నానమ్మ, ఎంతసేపు వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో అని ఆలోచిస్తావు, కానీ నీ మనవరాల జీవితం ఏమైపోయినా నీకు పర్వాలేదా అంటూ ప్రశ్నించాడు. అయినా మీరు కూడా ఏంటి డాడీ, ఈ 2 రోజులు మీరు పడిన బాధ క్షోభ నేను కళ్ళారా చూశాను. బావ వచ్చిన తర్వాత కనీసం కారణం కూడా కనుక్కోవాలి అని మీకు అనిపించట్లేదా? పైగా అక్క ఆవేశంగా అడగబోతున్న ప్రతిసారి దాన్ని ఆపుతున్నారు. అక్క జీవితానికి సంబంధించిన విషయం ఇది. బావ రాగానే నిలదీస్తారు అనుకున్నాను, కానీ మీరు ఇంత శాంతంగా ఎలా ఉంటున్నారో నాకు అర్థం కావట్లేదు అన్నాడు. ఇంతలో రోజారామని అందుకుని, ఇంకా ఆపరా, నీకే ఉంది మరి మీ అక్క మీద బాధ్యత. పెళ్లి జీవితం అంటే ఆటలనుకున్నావా? చెయ్యి కాలగానే కొండ ఎత్తేస్తారా? అయినా గగన్ మనకు తెలియని మనిషా? గగన్ చేసిన పని తప్పో రైటో పక్కన పెడితే ప్రతి మనిషికి ఒక అవకాశాన్ని ఇవ్వాలి. వెళ్ళిన మనిషి రావడానికి కొంచెం టైం పట్టింది, అలాగే వచ్చిన మనిషి చెప్పడానికి కొంచెం టైం పడుతుంది. అయినా ఇప్పుడు ఏం చేయాలని నీ ఉద్దేశం? దాని కోపానికి బాధకి ఇంకో 2 పుల్లలు వేసి దాని మనసు విరిచేసి గగన్ని కడిగి పారేసి ఇద్దరికి డైవర్స్ ఇప్పించేద్దామా? పెళ్లికి ముందు ఐ లవ్ యూ చెప్పుకొని 2 రోజులకే బ్రేకప్లు చెప్పుకొని విడిపోయి మళ్ళీ వేరొకరిని వెతుక్కునే అంత తేలిక అనుకుంటున్నావా పెళ్లి తర్వాత జీవితం గురించి? ఆవేశపడిపోయి మీకు నచ్చినట్టు మీరు చేసుకుపోతామంటే ఇక పెద్దవాళ్ళుగా మేముండేందుకు అంటూ ఆవేశంగా మాట్లాడుతూ కాస్త నెమ్మదించి, ఆవేశం ఆలోచనని పోగొడుతుంది. ఆలోచన లేని ఆవేశపు మాటలు బంధాలను తెంచేస్తాయి. పవన్, అయినా మొన్నటి వరకు కోపంగా ఉన్న పిల్ల ఇందాక దాని మొగుడు రాగానే ఎలా అల్లుకుపోయిందో చూసావుగా. కోపాన్ని బయట పెట్టినంత తేలిగ్గా ఆడపిల్ల ప్రేమను బయట పెట్టలేదురా. గగన్ మీద దానికి ఉన్న ప్రేమ ఎంతో దానికి తెలిసేలా చేసి దాని బాధను కోపాన్ని తగ్గించాలి. అలాగే గగన్ని తప్పు అనిపిస్తే అర్థమయ్యేలా చెప్పి సరిదిద్దాలి. అంతేకాని తాడో పేడో ఇప్పుడే తేల్చేయాలి అంటే ఎలా పవన్? ఇదేమైనా బొమ్మల పెళ్ళి అనుకున్నావా అంటూ సర్ది చెప్పింది. పవన్ మాట్లాడలేదు ఇంకా. అందరి మధ్య మౌనం. చిన్న పిన్ను పడినా కూడా వినిపించేటంతటి నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దానికి తెరదించుతూ ఎంత బాగా చెప్పావత్తా. 18 ఏళ్లకే ధరణికి అంతటి పరిపక్వత, నిండైన తనదైన వ్యక్తిత్వం ఎలా సాధ్యమో అనుకునేవాణ్ణి. కానీ ఆ గొప్పతనం ధరణిది కాదత్తా, మీది మీ పెంపకానిది అన్నాడు గగన్ గది ద్వారం దగ్గర నుంచొని. రామారావు వెంటనే, అవును గగన్, నువ్వు చెప్పింది 100కి 100 నిజం. ఈ రోజుల్లో పిల్లలకు వంత పాడుతూ ఇలా మంచి చెడు తప్పొప్పుల గురించి చెప్పేవారు తగ్గిపోవటం వల్లనే ఎక్కువ జంటలు విడాకుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు అంటూ చెల్లెలు చేతులు పట్టుకుని, చెల్లెలివి అని కాదు, కానీ నిజంగా నీ ఇంటికి నా కొడుకు అల్లుడు అయినందుకు ఆనందంగా ఉందమ్మా. గగన్ చేసిన పనికి వాడి తరపున నేను క్షమాపణ అడుగుతున్నానమ్మా అన్నాడు. అప్పుడే లోపలికి వస్తున్న గగన్ ఫ్రెండ్ శ్రీనివాస్ గగన్ని చూస్తూనే, ఇప్పుడు ఎలా ఉందిరా, ఇప్పటికైనా చెప్పావా లేదా వీళ్ళందరికీ అంటూ ఒక చేతికి చిన్న కట్టుతో మరో చేతిలో ఏదో ఫైల్ టాబ్లెట్స్ కవర్ పట్టుకుని గగన్ దగ్గరికి వచ్చాడు. శ్రీనివాస్ గగన్ ఇంటర్ నుంచి ఇప్పటి వరకు కలిసి చదువుకున్నారు. వారు క్లాస్మేట్స్ మాత్రమే కాదు, రూమ్మేట్స్ కూడా. శ్రీనివాస్ని చూసిన గగన్ తల్లిదండ్రులు, శ్రీను ఎలా ఉన్నావు, చేతికి ఆ కట్టేంటి, అసలు నువ్వు ఇక్కడికి ఎలా అంటూ అడిగారు. ఏం చేయను ఆంటీ, మరి వీడు చేసిన పనికి ఇక్కడి వరకు రాక తప్పలేదు. ఈ ఒక్కరోజు ఆగితే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తారు, కానీ వీడు ఉన్న పళంగా ధరణిని చూడాలి అంటూ వచ్చేశాడు. అక్కడి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని ఇగో వీడి మెడిసిన్ పట్టుకొని వచ్చాను అన్నాడు. అందరూ ఒక్కసారిగా గగన్ వైపు ప్రశ్నార్థకంగా కాస్త ఆందోళనగా చూశారు. సీతారత్నం, ఏమంటున్నావురా శ్రీను, వాడి మందులు ఏమిటి అని కంగారుగా అడిగింది. శ్రీను, కూర్చోరా, కొంచెం మంచినీళ్ళు తెమ్మంటావా అని అడిగాడు గగన్. అంటే వీడింకా ఏం చెప్పలేదా అని శ్రీనివాస్ మనసులోనే అనుకుంటూ, ఆంటీ వీడేం చెప్పలేదా మీకు అని సీతారత్నంని అడిగాడు. అందరూ కంగారుగా అసలు ఏమైందని అడిగారు. వెంటనే శ్రీనివాస్, ఆ రోజు నేను వీడు సూసైడ్ అని ఏదో చెప్పబోతూ ఉండగా, ఒరేయ్ నువ్వు ఆగు, కంగారు పెట్టుకు, నేను చెప్తాను అంటూ గగన్ చెప్పడం ప్రారంభించాడు. ఆ రోజు ధరణితో మాట్లాడుతూ ఉంటే ధరణి ఫోన్కి కాల్ వచ్చింది కదా. అది హాస్పిటల్ నుంచే, ఒక ఎమర్జెన్సీ కేసు కోసం. నేను అక్కడికి వెళ్ళాక ఆ పేషెంట్ని తీసుకుని హైదరాబాద్లో ఉన్న వేరే హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది. నేను వీడు పేషెంట్ని అక్కడ అడ్మిట్ చేసి తిరిగి వస్తుంటే చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఇంతలో శ్రీనివాస్ అందుకుని, చిన్నదేంట్రా నీ మొహం అంటూ తాను చెప్పడం మొదలుపెట్టాడు. ఆ రోజు నేను గగన్ తిరుగు ప్రయాణం అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. తను కాస్త అలసటగా ఉన్నాడని నేనే బైక్ డ్రైవ్ చేశాను. తను వెనక కూర్చున్నాడు. ఇంట్లో ఏం చెప్పకుండా హడావిడిగా వచ్చేశాను, కంగారు పడుతున్నారేమో, నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు, ఇంటికి ఫోన్ చేస్తాను అని గగన్ నా ఫోన్ అడిగాడు. నేను ఫోన్ తీసి తనకి ఇచ్చేలోపు ఎదురుగా ఒక లారీ వస్తుంది. దాన్ని తప్పించే ఆతృతలో బైక్ కొంచెం పక్కకి మళ్లించాను. ఒకవైపు చీకటి, మరోవైపు రోడ్డు మరమ్మతులు. అక్కడే స్పీడ్ బ్రేకర్ కూడా ఉండటం వల్ల మా బైక్ 3-4 పల్టీలు కొట్టింది. మేమిద్దరం చెరోవైపు తుళ్ళిపోయాం. నాకు పెద్దగా దెబ్బలు తగలలేదు, చేతికి చిన్న గాయం అంతే. నేను లేచి చూసేసరికి గగన్ కనిపించలేదు.
ఆ చీకట్లో వెతుకుతుంటే వీడి పిలుపు వినిపించింది. వెళ్ళి చూసేసరికి ఇనుప ఊచ ఒకటి గుండె దగ్గరలో దిగబడింది. వెంటనే అంబులెన్స్ సహాయంతో అక్కడికి దగ్గరలో ఉన్న హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము. ఒక డాక్టర్గా వాడి కండిషన్ వాడికి అర్థమైంది. అందుకే మీరంతా కంగారు పడతారు అని మీకు ఈ విషయం అప్పుడే చెప్పొద్దు అన్నాడు. ఊచ గుండెకి దగ్గరలో దిగబడటం వలన ఒక రోజంతా స్పృహ లేకుండా ఉన్నాడు. స్పృహ కోల్పోయే ముందు కూడా వీడు నేను ప్రాణాలతో ఉంటే నేనే చెప్తాను. పొరపాటున ప్రాణాలు పోతే అప్పుడు నువ్వు చెప్పు. ఈలోపు మా వాళ్ళకు చెప్పి వాళ్ళని కంగారు పెట్టకు అన్నాడు. నాకు చాలా భయమేసింది ఆంటీ. రెండవ రోజు కూడా స్పృహ రాకపోతే మీకు ఇన్ఫామ్ చేద్దాం అనుకున్నాను. ఇంతలో వాడికి స్పృహ వచ్చింది. కానీ రిపోర్ట్స్ వచ్చే వరకు ఏ విషయమో చెప్పలేమన్నారు. ఐసీయూలోనే ఉంచారు. రిపోర్ట్స్ నిన్ననే వచ్చాయి. సమస్య ఏమీ లేదన్నారు. గండం గడిచినట్లేనని ఊపిరి పీల్చుకున్నాం. కానీ ఇంకొక వారం రోజులైనా హాస్పిటల్లో ఉండాలని చెప్పారు. మేము కూడా డాక్టర్స్ అని చెప్పి కన్విన్స్ చేయడంతో ఈరోజు డిశ్చార్జ్ ఇచ్చారు. కానీ వీడు ఆగితేగా ధరణి అనుకుంటూ వెంటనే వచ్చేశాడు. మరి రిపోర్ట్స్ వచ్చే వరకు ఎలా ఆగగలిగాడో ఏంటో అంటూ ముగించాడు శ్రీనివాస్. అప్పటికే అందరూ ఏడుస్తున్నారు. గగన్ చుట్టూ చేరి గగన్ గాయాన్ని చూస్తూ, వీడు ఎప్పుడు ఇంతే, వీడికి ధైర్యం ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చేశాడు దేవుడు. ఎంబీబీఎస్ 2వ సంవత్సరం చదివేటప్పుడు వీడు హాస్టల్లో ఉండేవాడు. అప్పుడు కూడా వీడు ఇలాగే చేశాడు. విపరీతమైన కడుపు నొప్పి వచ్చి ఎంతకు తగ్గకపోతే డాక్టర్స్ అపెండిసైటిస్ అని చెప్పారట. కనీసం మాకు చెప్పకుండా అక్కడే ఆపరేషన్ చేయించుకుని సెలవులకి ఇంటికి వచ్చినప్పుడు చెప్పాడు. అప్పుడు కూడా ఈ శ్రీను చెప్పే వరకు వీడు చెప్పలేదు అంటూ ఏడుస్తూ చెప్పింది సీతారత్నం. అబ్బాయి ఇప్పుడు ఏమైందమ్మా, నేను బాగానే ఉన్నాను కదా, ఇదిగో ఇప్పుడే మీరందరూ ఇలా ఏడుస్తున్నారు, అలాంటిది ఆ కండిషన్లో నన్ను చూస్తే తట్టుకోగలరా? మీ అందరినీ బాధ పెట్టలేక అలా చేశాను అన్నాడు గగన్. శాంతమ్మ మాత్రం ఏడుపు ఆపుకోలేక, అదేంటి బాబు, ఇంతమంది ఉండి కూడా ఎవరూ లేనట్టు ఒక్కడివే ఆ హాస్పిటల్లో అంటూ ఇక మాట్లాడలేక ఏడ్చేసింది. అదేంటి ముసలమ్మ, పెద్దదానివి, అందరికీ ధైర్యం చెప్పాల్సిన దానివి నువ్వే ఇలా ఏడిస్తే ఎలా? మన వాళ్ళకి కలలో ఏదైనా అయితేనే మనం భరించలేం. అలాంటిది కళ్ళ ముందు కదలలేని, తర్వాత ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో చూస్తూ ఉండడం చాలా కష్టం. అయినా ఇప్పుడు ఏమైందని, నేను బాగానే ఉన్నాను కదా, మీరందరూ ఇలా ఏడిస్తే నాకు ఇంకా ఇబ్బందిగా ఉంది అన్నాడు కాస్త వాతావరణాన్ని తేలిక చేస్తూ. ధరణి ఉలుకు పలుకు లేకుండా గగన్నే చూస్తూ బొమ్మలా ఉండిపోయింది. కంటిదార ఆగకుండా వస్తూనే ఉంది. గగన్ ధరణిని దగ్గరికి తీసుకుని ఓదార్చాడు. పవన్ గగన్ దగ్గరికి వెళ్ళి సారీ బావా అంటూ, నాకు కళ్యాణికైనా చెప్పి ఉండాల్సింది, ఆ 2 రోజులు నీ పక్కనే ఉండేవాళ్ళం కదా అంటూ కన్నీటితో బావని హగ్ చేసుకున్నాడు. కళ్యాణ్ కూడా వచ్చి పవన్ని గగన్ని హత్తుకున్నాడు. వారిని అలా చూసిన మిగిలిన వారికి, ముఖ్యంగా ధరణికి ఆనందంగా అనిపించింది. ఎంత గొప్పవి ఈ కుటుంబ బంధాలు. బాధను భరించలేని ఆవేశం ఒకరిది, బాధ పెట్టకూడదు అనే ఆలోచన ఒకరిది, బంధాన్ని బలపరచాలనే ఆరాటం ఒకరిది, భవిష్యత్తు బాగుండాలనే పోరాటం ఒకరిది. ఎంత గొప్పవి ఈ కుటుంబ అనుబంధాలు. ఒక్క క్షణం సంతోషపు మాటలు, మరో క్షణం అపార్థపు బీటలు, అవసరమైతే పెద్దల సర్దుబాట్లు, తప్పు తెలుసుకున్న క్షణం క్షమాపణలు, చిన్న చిన్న వాటికే పంతాలు పట్టింపులు, అంతలోనే మళ్ళీ ఆనందపు హరివిల్లులు. ఎంత గొప్పవి ఈ కుటుంబపు అభిమానాలు. ఒకరికి బాధ వస్తే అందరి కంట్లో కన్నీళ్లు, ఒకరు నవ్వితే అందరి మోములో వెలుగులు, ఒకరికి ఆనందం వస్తే అందరి అదలో సందడులు. ఎంత సంపాదిస్తే కొనగలం ఈ ప్రేమలు అభిమానాలు? అనుభవించిన వారికే తెలుస్తాయి ఈ కుటుంబ బంధాల విలువలు. ఇలా అందరి కలయికే చాలుగా, ప్రత్యేకంగా రావాలా పండుగలు. ఆ క్షణంలో అందరి మనసులు ఏదో భారం దిగినట్లుగా అనిపించి తేలికపడ్డాయి. అందరి ప్రశ్నకు సమాధానం కూడా దొరికింది. ధరణికి మాత్రం ఒక ప్రశ్న మిగిలే ఉంది. చాలా రోజుల తర్వాత అందరూ మనస్ఫూర్తిగా భోజనం చేశారు. శ్రీనివాస్ బయలుదేరుతూ, వీడికి ఒక 15 రోజులైన బెడ్ రెస్ట్ చాలా అవసరం. వీడు అసలే వీడికి నచ్చింది తప్ప ఎవరు చెప్పింది చేసే మనిషి కాదు. ఎవరి మాట వినని సీతయ్య. అక్కడికి వస్తే మళ్ళీ హాస్పిటల్ పేషెంట్స్ అంటాడు. కాబట్టి పూర్తిగా తగ్గే వరకు వీడిని ఇక్కడే కట్టిపడే చెల్లి అని ధరణికి చెప్తూ, కదిలితే కాలు వెరకొట్టినా మరేం పర్వాలేదు అని నవ్వుతూ అందరి దగ్గర వీడ్కోలు తీసుకున్నాడు. ధరణి గగన్కి మాత్రలు నీళ్లు అందించింది. ధరణి ముభావంగా ఉండడాన్ని చూసిన గగన్, ధరణి ఎందుకలా ఉన్నావు, ఇంకా కోపం పోలేదా అని అడిగాడు. ధరణి, కోపం కాదు బావా, బాధ. క్షేమంగా వచ్చాను కదా ధరణి, ఇంకెందుకు బాధ? ఆనందాన్ని తప్ప బాధను పంచుకోలేనా? కనీసం మాట వరుసకు కూడా నాకు తెలుపలేదు. నువ్వు పంచుకోవని కాదు ధరణి, నేను నీకు బాధను పంచలేను బ్రతికుండగా. నేను భరించగలిగినంత వరకు నా వాళ్ళని కష్టపెట్టలేను. అదేంటి బావా అలా మాట్లాడుతూ? మన మనుషులు మన పక్కన ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుంది మనకి. కానీ నన్ను అలాంటి పరిస్థితుల్లో చూసే ధైర్యం మీకు ఉండాలిగా. అయినా ధరణి, మీరందరూ అక్కడే ఉన్నా చేయగలిగిందేమీ లేదు, బాధపడటం తప్ప. అయినా ఇందాక చూశానుగా, మీ కళ్ళ ముందు క్షేమంగా కనిపిస్తున్న జరిగిన దానిని విని నా గాయాన్ని చూసి మీరందరూ ఎంతలా బాధపడ్డారో. అలాంటిది నిజం చెప్పు ధరణి, నన్ను ఆ పరిస్థితుల్లో చూసి మీరందరూ తట్టుకోగలరా? బావ తన కళ్ళ ముందే ఉన్న బావని ఆ పరిస్థితుల్లో, ఆ ఊహ కూడా ధరణికి చాలా కష్టంగా ఉంది.
ఉబ్బుకి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ సరే పడుకో బావా, రెస్ట్ తీసుకో అని చెప్పింది. తాను కూడా అక్కడే పడుకుంది. చాలా రోజుల తర్వాత అందరూ ప్రశాంతంగా నిద్రపోయారు. కానీ ధరణికి మాత్రం రాత్రి పూర్తి కాకముందే మెలకువ వచ్చేసింది. మందుల ప్రభావం వలన అనుకుంటా గగన్ మత్తుగా నిద్రపోతున్నాడు. గగన్నే చూస్తున్న ధరణి మనసులో ఏవేవో ఆలోచనలు. శ్రీనివాస్ చెప్పిన మాటలే పదే పదే గుర్తొస్తున్నాయి. బావకి ఇంత మొండి ధైర్యం ఏంటి? ఇంతమంది ఉన్న బాధని మాత్రం తనొక్కడే అనుభవించాడు. ఆ రోజు ఇంటికి వచ్చేసి మళ్ళీ వెళ్ళాడు. బహుశా ఈ యాక్సిడెంట్ జరగాలనుందేమో. ఎంత ఎమర్జెన్సీ కేసు అయినా చెప్పే వెళ్తాడు. అలాంటిది ఆ రోజు నాకు ఏదో చెప్పాలని కూర్చోబెట్టి పిలిచినా పలకుండా హడావిడిగా వెళ్ళిపోయాడు. సీను అన్నయ్య సూసైడ్ అని ఏదో చెప్పబోయాడు. కానీ బావ అడ్డుపడ్డాడు. ఏమై ఉంటుంది? ఇలా ఒకదాని వెంట ఒక ఆలోచన వస్తూనే ఉంది. బావ కొంచెం తేరుకున్నాక అన్నీ కనుక్కోవాలి అనుకుంది మనసులో. గగన్ అమ్మా నాన్నలు తమ్ముడు కళ్యాణ్ ఊరికి బయలుదేరారు. గగన్ మరో వారం రోజులు ఇక్కడే ఉన్నాడు. ధరణి గగన్కు సంబంధించిన ప్రతి పనిని దగ్గరుండి చూసుకుంటుంది. గగన్ తొందరగానే కోలుకున్నాడు. ఒకరోజు గగన్ మేడపైన కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు. ధరణి టీ తీసుకొని వచ్చి గగన్కి అందించింది. టీ తాగుతూ గగన్ ధరణినే చూస్తున్నాడు. సన్నజాజి మొగ్గలు ఏరుతూ ఆకాశంలో వెళ్లే పక్షుల గుంపును చూస్తూ ఆనందిస్తుంది ధరణి. చిన్న చిన్న వాటికే ఆనందించే సున్నితమైన మనసునిది. అందుకే భయమేస్తుంది ధరణి, నా గురించి చెప్తే నువ్వు ఎలా తీసుకుంటావో అని. నన్ను శిక్షించినా భరించగలను, కానీ నువ్వు బాధపడితే నేను భరించలేను. అలాగని ఈ విషయాన్ని దాయను లేను అని అనుకుంటూ ధరణి అలా బయటకు వెళ్దామా అని అడిగాడు. ఇప్పుడా? ఎక్కడికి అని అడిగింది ధరణి. ఊరికే అలా ఎక్కడికైనా వెళ్ళాలి అనిపిస్తుంది అన్నాడు. సరే గుడికి వెళ్దామా, కాస్త ప్రశాంతంగా ఉంటుంది అని అంది ధరణి. ధరణి, నీకు తెలుసు కదా నేను నాస్తికుడిని కాకపోయినా ఇలా గుడికి వెళ్ళడం, పూజలు, ఉపవాసాలు నాకు నచ్చవని. సరే ఆ గుడి పక్కనే ఒక పార్క్ ఉంది, అక్కడికి వెళ్దామా పోనీ అని అడిగింది. ఇద్దరు నడుచుకుంటూ పార్క్ దగ్గరికి వెళ్ళారు. గుడిని ఆనుకునే పార్కు ఉండడం వల్ల ధరణి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చి గగన్ పక్కన కూర్చుని గగన్ నుదుటిన కుంకుమ పెట్టింది. ఒకవైపు పిల్లల ఆటలు, మరోవైపు పెద్దల ముచ్చట్లు, ఇంకొందరు ఈవినింగ్ వాకింగ్లు, అక్కడక్కడ సెల్ ఫోన్ చాటింగ్లు, ఇలా పార్క్ అంతా ఎవరి పనుల్లో వారి నిమగ్నమై హడావిడిగా ఉంది. ధరణి మాత్రం ప్రశాంతంగా ఉంది. ధరణి, నేను ఆ రోజు నీకు ఒక విషయం చెప్పబోయాను. అదేంటో తెలుసుకోవాలని నీకు లేదా ఇప్పటి వరకు అడగలేదు అన్నాడు. చాలా ఉంది తెలుసుకోవాలని, కానీ నువ్వు చెప్పబోయే విషయం నిన్ను బాధ పెట్టేదని నాకు అర్థమైంది. ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో నిన్ను బాధ పెట్టలేక అడగలేదు బావా అంటూ బదులిచ్చింది ధరణి. ఆ విషయం నన్ను బాధ పెట్టడం సంగతి పక్కన పెడితే నువ్వు బాధపడతావేమోనని నా సంకోచం ధరణి అన్నాడు గగన్. ఏంటి బావా చెప్పు, కానీ అంతకంటే ముందు నేను నిన్ను ఇంకొక విషయం అడగాలి అనుకుంటున్నాను అంది ధరణి. ఏంటి ధరణి, అడుగు అన్నాడు గగన్. ఆ రోజు అన్నయ్య సూసైడ్ అని ఏదో చెప్పబోతుంటే నువ్వు ఆపేశావు ఎందుకు? ఏంటి అసలు అని అడిగింది ధరణి. నువ్వు అడిగిన దానికి, నేను చెప్పాలనుకుంటున్న దానికి అన్నింటికీ ఒకే కారణం ధరణి. అదే నా గతం అన్నాడు. ధరణికి కాస్త అయోమయంగా అనిపించింది. ప్రశ్నార్థకంగా చూసింది. అవును ధరణి, మొన్న నేను నీతో మాట్లాడుతున్నప్పుడు నీకు ఫోన్ చేసిన అమ్మాయి స్వప్న. నా గతంలోని ఒక జ్ఞాపకంగా, నా జీవితంలో ఒక దుస్వప్నంగా మిగిలిపోయింది అనుకున్న స్వప్న. ఇప్పుడు ఏం వినబోతున్నానో అనే భయంతో ధరణి స్వప్న ఎవరు బావా అని అడిగింది. స్వప్న గురించి చెప్పాలి అంటే నేను 3 ఏళ్ల వెనక్కి వెళ్ళాలి ధరణి. నేను ఎంబీబీఎస్ 2వ సంవత్సరం చదువుతున్నాను. ఒకరోజు పెట్రోల్ బంక్లో పనిచేస్తూ స్వప్న కనిపించింది. తనని ఎక్కడో చూశానో అనుకున్నాను, కానీ ఎక్కడ చూశానో గుర్తు రాలేదు. ఇంతలో తనే మీరు గగన్ కదా అని అడిగింది. అవును అని బదులిచ్చాను. అప్పుడు తనని తాను పరిచయం చేసుకుంది. ఇంటర్లో నేను మీ జూనియర్ని అని. ఒక 2 నిమిషాల తర్వాత జ్ఞాపకం వచ్చింది. అప్పట్లో తను అన్నింట్లోనూ చురుగ్గా ఉండేది. వారి ఆర్థిక పరిస్థితి కూడా పర్వాలేదు. కానీ ఇలా పెట్రోల్ బంక్లో చేయడం ఏంటి అనుకుంటూ అదే విషయం స్వప్నని అడిగాను. తనకు తల్లిదండ్రుల మీద ఆధారపడి బ్రతకడం ఇష్టం లేదని పెట్రోల్ బంక్లో చేస్తూ డిగ్రీ ప్రైవేట్గా రాస్తున్నానని చెప్పింది. తర్వాత చాలాసార్లు పెట్రోల్ బంక్ దగ్గరే తనని కలిశాను. పరిచయం కాస్త స్నేహంగా మారింది. తన ముక్కుసూటి వ్యక్తిత్వం, తనకు నచ్చినట్టు తను ఉండే తీరు, చెప్పాలనుకున్నది ఏదైనా నిర్భయంగా చెప్పే విధానం నాకెందుకో కాస్త నాలానే అనిపించింది. ఒకరోజు తనే వచ్చి నాకు ప్రపోజ్ చేసింది. అప్పటి వరకు నాకు తనపై ఎలాంటి అభిప్రాయం లేదు. కానీ ఎప్పుడూ అబ్బాయిలే అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తారో అనుకున్న నాకు నిర్మోహమాటంగా తను ప్రపోజ్ చేయడం నచ్చింది. ఆకర్షణో, స్నేహమో, తనపై ఉన్న అభిమానమో, ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉంటాయి అన్న ఆలోచన నో చెప్పడానికి కూడా నా దగ్గర ఏ కారణం లేదు. తన ప్రపోజల్ని ఒప్పుకోవడానికి నాకు ఎంతో టైం పట్టలేదు. ఎప్పుడూ పుస్తకాలు, ప్రాక్టికల్స్లో బిజీగా మునిగితేలే నేను కాస్త సమయం దొరికినా తన ముందు వాలిపోయేవాడిని. తన పక్కన ఉంటే ఎంతో ఆనందంగా అనిపించేది. ఒక్కరోజు ఖాళీ దొరికిన సినిమాకో, షాపింగ్కో, పార్కో వెళ్ళేవాళ్ళం. రాను రాను తన ధోరణిలో ఏదో మార్పు కనిపించింది. తన మాటలు డబ్బు చుట్టూ, ఆడంబరాల చుట్టూ తిరుగుతున్నాయి. అదే మాట తనని అడిగితే, మనకు నచ్చినట్టు మనం బతకాలి, జీవితాన్ని ఎంజాయ్ చేయాలి, ఎవరికి నచ్చిన సూక్తులు వాళ్ళు చెప్తారు, మడి కట్టుకొని కూర్చుంటే జీవితాన్ని కోల్పోతాము అనేది.
బహుశా వాళ్ళ తల్లిదండ్రులు ఏదో చెప్పుంటారు. అసలే స్వతంత్ర భావాలు కలిగిన అమ్మాయి ఎవరి మాట వినటం ఇష్టం లేక అలా అంటుందేమో అనుకునేవాడిని. నేను రాను రాను చదువులో బిజీ అయిపోవటం వలన తనను తరచుగా కలవలేకపోయేవాడిని. కానీ అర్ధరాత్రి వరకు సందేశాలతో సంభాషించుకునేవాళ్ళం. ఒకరోజు సీను వచ్చి స్వప్న వేరే అబ్బాయితో కనిపించింది, చాలా చనువుగా అని చెప్పాడు. అందులో తప్పే ఉంది. ఇప్పుడు మనం మన క్లాస్లో ఎంతమంది స్నేహితురాలతో చనువుగా ఉండడం లేదు. అన్నింటినీ అలా అపార్థం చేసుకుంటే ఎలా? అబ్బాయిలకి ఒక న్యాయం, అమ్మాయిలకి ఒక న్యాయమా అని తేలిగ్గా కొట్టి పారేశాను. వాడు ఇంకేదో చెప్పబోతున్నా నేను వినిపించుకోలేదు. సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయాయి. కొంచెం ఫ్రీ అయ్యాను. వెంటనే స్వప్నను కలవాలని ఫోన్ చేశాను. తను ఏదో బిజీ పనిలో ఉన్నానని రేపు కలుస్తానని చెప్పింది. ఇంతలో సీనుగాడు వచ్చి, ఒరే నీ ప్రోగ్రామ్ ఎటు క్యాన్సిల్ అయింది కదా, మన వాళ్ళందరూ పబ్కి వెళ్తున్నారు, మనం కూడా ఒకసారి వెళ్దాంరా. సినిమాల్లో చూడడం తప్ప రియల్గా ఎప్పుడూ చూడలేదు కదరా అన్నాడు. మిగిలిన మా క్లాస్మేట్స్ అందరం కలిసి ఆ రోజు పబ్కి వెళ్ళాం. లోపలికి వెళ్ళిన నాకు చాలా కొత్తగా ఉంది. ఎవరి లోకంలో వాళ్ళు ఉన్నారు. మొత్తం పరిశీలిస్తున్న నా దృష్టి ఒక దగ్గర ఆగిపోయింది. స్వప్నని అక్కడ వేరొకరితో చూసిన నేను నిశ్చేష్టుడినైపోయాను. అది గమనించిన శ్రీను నన్ను బయటకు తీసుకొచ్చేశాడు. మరుసటి రోజు స్వప్నని కలిశాను. తను ఎప్పట్లాగే మాట్లాడుతుంది. కానీ నేను ఎప్పట్లా ఉండలేకపోయాను. సూటిగా విషయానికి వచ్చి, నిన్న పబ్లో నీతో అన్నది ఎవరు అని అడిగాను. తను కూడా నాంచలేదు. నీకెలా తెలుసు అని కూడా నన్ను ప్రశ్నించలేదు. అతను నన్ను ప్రేమిస్తున్నాడు అంటూ నాకు కూడా వాడు నచ్చాడు, అందుకే తనతో వెళ్ళాను అని బదులిచ్చింది. మరి నేను అని అడిగాను. అప్పుడు నువ్వు నచ్చావు, ఇప్పుడు వాడు నచ్చాడు అంది తేలిగ్గా. అయినా నాకు నచ్చినట్లు నేనుంటాను. ప్రతి క్షణం ఆనందంగా గడపాలి. నువ్వు పుస్తకాలతో కుస్తీ పడుతూ ఉంటే నీకోసం ఎదురు చూస్తూ బతకడం నా వల్ల కాదు అంది. రేపు అతను బిజీగా ఉంటే వేరొకరు నచ్చుతారా అని అడిగాను. ఏంటి నీతులు చెప్పాలనుకుంటున్నావా? మా అమ్మా నాన్న మాటే నేను వినలేదు అంది నిర్లక్ష్యంగా. అయినా నా స్వేచ్ఛ స్వాతంత్రాలు చూసే కదా నాకు ఓకే చెప్పావు. ఇప్పుడు కూడా నేను నా స్వేచ్ఛని కోరుకుంటున్నాను అని చెప్పింది. మాట్లాడకుండా అక్కడి నుంచి వచ్చేసాను. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.